సాహిత్యాభిమానులకి స్వాగతం. జీవనలీలకి స్వాగతం. కాకాసాహెబ్ కాలేల్కర్ గారి రచనకి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి తెలుగు అనువాదం ఈ జీవనలీల. జీవనలీలలో ఈ వారం నర్మదా నది గురించి చూద్దాం. ఉభయాన్వయి నర్మద. మన దేశం మహాదేవుని వలె ఉన్నది. హిందూ దేశపు పటాన్ని తలక్రిందులు చేసి పట్టుకుంటే అది శివలింగాకారంగా ఉంటున్నది. అడుగున హిమాలయాలు, శిఖరాన కన్యాకుమారి కనిపిస్తుంది. గుజరాతు పటాన్ని కొంచెం దిగువకు త్రిప్పి సౌరాష్ట్ర తీరంలో ఏర్పడే ఓఖా మండలాన్ని పైకి త్రిప్పితే అది కూడా శివలింగాకారంగా కనిపిస్తుంది. ఇక్కడ పర్వత శిఖరాలన్నీ శివలింగాకారంలో ఉన్నాయి. కైలాస శిఖరం ఆకారం కూడా శివలింగంలా ఉంటుంది. ఈ క్రిక్కిరిసిన పర్వతాలు అరణ్యాలలో నుంచి నది బయలుదేరటాన్ని కవులు వర్ణిస్తారు. ఇది శివుని జటాజూటం నుంచి వెలువడిన గంగా. కొంతమంది పర్వతాలలో నుండి వెలువడే ప్రవాహానికి అప్సరా అని పేరు పెట్టారు. ఇంకా కొంతమంది పర్వతాల నుంచి వచ్చే ప్రవాహాలన్నింటినీ పార్వతులని అన్నారు. నేడు అటువంటి అప్సరను పోలిన నదిని గురించి నేను మీకు చెప్తాను. మహాదేవ పర్వత సమీపంలో మేకలు లేక మేఖల పర్వతం లోయలో అమరకంటకమనే పేరిట ఒక చెరువు ఉన్నది. అక్కడ నర్మదా నది పుట్టినది. మంచి పచ్చికను పెంచుతూ గోవుల సంఖ్యను వృద్ధి చేసే నదిని గోదావరి అన్నారు. యశస్సును కలిగించే నదిని యశోద అన్నట్లుగా ప్రవాహతట సౌందర్యం చేత ఆనందాన్ని కలిగించే నదిని నర్మదా అని అన్నారు. ఈ తటంపై పచారులు చేసి ఎక్కువ ఆనందాన్ని పొందిన ఏ మహారుషో దానికి పేరు పెట్టి ఉంటారు. మేఖల కన్య, మేఖల అని కూడా ఈ నదిని పిలుస్తారు. టిబెట్టు, హిందూ దేశం, చీనా ఈ 3 దేశాలను హిమాలయ పర్వతాలు వేరు చేస్తున్నాయి. మెరిసిపోతూ చెంగుమని దూకుతూ పరుగులు పెట్టే నర్మదా నది ఉత్తర దక్షిణ హిందూ దేశములను వేరు చేసే 800 మైళ్ళ సజీవ రేఖ. ఈ రేఖను చెరిపివేయకుండా భగవంతుడు ఈ నదికి ఉత్తరంగా వింధ్య పర్వతాలను, దక్షిణంగా పొడుగాటి సాత్పురా పర్వతాలను నిలబెట్టాడు. అటువంటి సమర్థులైన అన్నదమ్ముల రక్షణలో నర్మద ఎగురుకుంటూ పరిగెడుతూ అనేక ప్రాంతములను దాటి భృగుకుచ్చ లేక బఢౌచ్ అనే చోట వెళ్ళి సముద్రంలో కలుస్తుంది. సముద్ర మట్టానికి దాదాపు 5000 అడుగుల ఎత్తున అమరకంటకం వద్ద నర్మదా నది పుట్టినది. 800 మైళ్లకు 5000 అడుగుల ఎత్తు నుంచి దిగటం సామాన్యం కాదు. అనేక చోట్ల అనేక రకాలుగా దూకుతూ నర్మదా నది ప్రవహిస్తున్నది. ఈ కారణం చేతనే కాబోలు పూర్వులు ఈ నదిని రేవా అనే మరో పేరుతో కూడా పిలిచేవారు. రేవు అనే ధాతువుకి అర్థం దూకటం. దూకుడుగా ప్రవహించే స్వభావము కల నది నౌకాయానానికి కానీ, అంచెల వారీగా దూర ప్రయాణం చేయటానికి కానీ పనికిరాదు. సముద్రం మీదుగా వచ్చే ఓడలు 30-35 మైళ్లకు మించి లోనికి రావటం పోవటం జరగదు. వర్షాకాలం ఆఖరులో 50 మైళ్ల దాకా రాగలవు. 2 ప్రక్కల పర్వతాలు ఉన్న నది నీటిని కాలువల ద్వారా మళ్లించటం సాధ్యం కాదు. నర్మద నౌకాయానానికి, వ్యవసాయానికి కూడా నిరుపయోగం. కానీ ఈ నదికి మరొక ఉపయోగం ఉన్నది. ఆ నీటిలోని మొసళ్లకు, మత్స్యాలకు, ఆ తీరాన సంచరించే పశువుల మందలకు, వ్యవసాయదారులకు, ఆకాశంలో కలవరం చేస్తూ తిరిగే పక్షి సంతతులకు నర్మదా నది కన్నతల్లి. భారతీయులు తమ దేశభక్తిని నదీ తీరాన దేవమందిరాలు నెలకొల్పటం ద్వారా వ్యక్తం చేస్తారు. నర్మదా నదీ తీరంలో ఉన్న దేవమందిరాలు ఇతరత్రా ఎక్కడా ఉండవు. పురాణాలలో గంగ, యమున, గోదావరి, కావేరి, గోమతి, సరస్వతి ఇత్యాది నదుల మహత్మ్యాన్ని వర్ణిస్తూ
అక్కడ చేయవలసిన స్నానం, పానం, జపం, దానాల సంగతి చెప్పారు. కానీ ఎక్కడా నదీ ప్రదక్షిణం గురించి ప్రసక్తి రాలేదు. నర్మదా నదీ తీరంలో భక్తులు, కవులకు కూడా ఆలోచించవలసిన నియమం ఏర్పరిచారు. ఇక్కడ నదీ ప్రదక్షిణం విధిగా చేయాలి. నర్మదా నది పుట్టిన చోట ప్రారంభించి దక్షిణంగా సాగర సంగమం వరకు వెళ్ళాలి. అక్కడ పడవ ఎక్కి ఉత్తరంగా వెళ్ళి అక్కడ నుంచి అమరకంటకం వరకు కాలినడకను వెళ్ళాలి. ఒక ప్రదక్షిణం పూర్తవుతుంది. ఈ ప్రదక్షిణానికి ఉన్న నియమాలివి: ప్రవాహాన్ని దాటరాదు, ప్రవాహానికి చాలా దూరంగా పోకూడదు, నదీ దర్శనం ఎప్పుడూ కలగాలి, నర్మదా నదీ నీటినే పుచ్చుకోవాలి, డబ్బు దస్కంతోటి గొప్పగా యాత్ర చేయకూడదు. నర్మదా నదీ తీరపు అడవుల్లో నివసించే ఆదిమవాసులకు యాత్రికుల వద్ద నుండే డబ్బు దస్కం సంగ్రహించాలనే ఉత్కంఠ జాస్తిగా ఉంటుంది. మీ వద్ద డబ్బు కానీ దుస్తులు కానీ ఎక్కువగా ఉన్నట్లు పసికడితే వారు తక్షణం మిమ్మల్ని వాటి నుండి విముక్తుల్ని చేస్తారు. అన్నాతురులైన ఆ పేద ప్రజలను పోలీసుల చేత పట్టించాలనే యోచన మన యాత్రికులకు కలిగిందో లేదో కానీ ఆదిమ నివాసులు మాత్రం యాత్రికులను దోచుకునే హక్కు తమకు ఉన్నట్లు స్పష్టంగా ప్రకటిస్తున్నారు. అరణ్యాలను దాటి యాత్రికులు బయటకు రాగానే ఎవరో దాతలు వారికి క్రొత్త వస్త్రాలను ఇంకా కావలసిన వాటిని ఇస్తూ ఉంటారు. శ్రద్ధాళువులు అన్ని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తూ బ్రహ్మచర్యం ఖచ్చితంగా అవలంబిస్తూ నెమ్మదిగా నర్మదా నదీ ప్రదక్షిణ 3 సంవత్సరాలలో పూర్తి చేస్తారు. వర్షాకాలం 4 మాసాలలో 1-2 మాసాలు ఎక్కడో సాధుసంతు పురుషుల సత్సంగంలో జీవన రహస్యాలను తెలుసుకునే జిజ్ఞాసతో కాలక్షేపం చేస్తారు. ఈ ప్రదక్షిణం 2 రకాలు. ఇందులో కఠినమైన పద్ధతి ఏదంటే అందులో సాగర సంగమం వద్ద కూడా నదిని దాటరాదు. ఉద్గమ స్థానం నుంచి సముద్రముఖం వరకు వెళ్ళి మళ్ళీ అదే మార్గం గుండా తిరిగి రావాలి. ఈ ప్రదక్షిణం 2 సార్లు జరుగుతుంది. దీనినే జతేరి అంటారు. స్వేచ్ఛను, విశ్రాంతిని వదులుకొని తాపసుల వలె ఒకే నదిని ధ్యానిస్తూ ఆ తీరంలోని మందిరాలను దర్శిస్తూ సమీపస్థులైన సంతులు, మహాత్ముల వచనాలను భక్తితో వింటూ ప్రకృతి సౌందర్యాన్ని సేవిస్తూ 3 సంవత్సరాలు వెళ్లబుచ్చటం సామాన్యమైన విషయం కాదు. ఇందులో కఠోరత, తపస్సు, సాహసము, వీటితో పాటు అంతర్ముఖులమయ్యి ఆత్మచింతన చేసుకునే అవకాశము, పేదలతో కలిసిమెలిసి ఐక్యమయ్యే భావన, ప్రకృతిలో లీనమయ్యే దీక్ష, ప్రకృతి ద్వారా భగవంతుని దర్శించేందుకు సాధన ఇత్యాది అవకాశాలన్నీ ఉన్నాయి. ఈ నదీ తీరం అసాధారణమైన సమృద్ధి కల ప్రదేశం. అనేక యుగాల నుండి ఉచ్చకోటికి చెందిన సంతు మహాత్ములు, వేదాంతులు, సన్యాసులు ఈశ్వరలీలను చూసి గద్గదం చెందే మహాభక్తులు ఈ నదీ తీరాన తమ జీవిత శేషాలను గడపాలని చేరుకున్నారు. తమ వంశ గౌరవ ప్రతిష్టలను నిలబెట్టేవారు, ప్రజారక్షణకై తమ ప్రాణాలను సైతం అర్పించే క్షత్రియ వీరులు తమ పరాక్రమాన్ని ఈ నదీ తీరంలో రుజువు చేసుకున్నారు. తమ రాజధానుల రక్షణకై అనేక మంది రాజులు నర్మదా నదీ తీరంలో పెద్దవి, చిన్నవి కోటలను నిర్మించారు. భగవద్భక్తులు ధార్మిక కళా సమృద్ధిని వ్యక్తం చేసే సంగ్రహాలయం నిర్మించటం కోసమా అన్నట్లు ప్రతి చోట దేవాలయాలు కట్టారు. మొదట తమ కళల ద్వారా చిత్తాన్ని ఆకర్షించే దేవాలయాలు ఈశ్వరుని వైపు మన దృష్టిని మళ్లిస్తూ అనంతాకాశంలో ప్రకటమయ్యే నీలమేఘశ్యాముని ధ్యానించమని ప్రేరేపిస్తాయి. మసీదు నుంచి ప్రార్థనకు పిలుపు అజాన్ రాగానే నమాజు స్మరణకు వచ్చినట్లుగా దూరాల నుంచి వెలుగుగా కనిపించే దేవాలయాల శిఖరాలు స్తోత్రగానం చేయటానికి ప్రేరేపిస్తాయి. నర్మదా తీరంలో నర్మదాష్టకం, నర్మరాష్టకం, సబిందు సింధు సుస్ఖలత్ తరంగ భంగ రంజితం అంటూ చదివాక శివ, విష్ణు, రామ, కృష్ణ, జగత్పతి, జగదంబికా స్తోత్రాలు గానం చేయాలి. పంచచామరంలోని లఘువులు, గురువులు నర్మదా ప్రవాహాన్ని అనుకరణం చేస్తాయి. భక్తులు తృప్తి తీరా, హే మాత, నీ పవిత్ర జలాలను దూరాన్నుంచి చూసిన మాత్రం చేత సమస్తమైన ఈ సంసార బాధలన్నీ దూరమవుతాయి అని ప్రార్థిస్తారు.
గతంత దైవమే భయం తదంబు వీక్షితం యదా అంటూ నమస్కారం చేస్తారు. త్వదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే అంటూ స్మరిస్తారు. మన ప్రాచీన సంస్కృతికి మనకు నర్మద తల్లి అయినట్లుగా ఆదిమ నివాసులకు కూడా తల్లి అనే విషయాన్ని మనం విస్మరించకూడదు. నర్మదకు ఇరువైపులా ఈ ఆదిమ నివాసులు వేలాది సంవత్సరాలు రాజ్యం చేసి అక్కడక్కడ కోటలు నిర్మించి విశాలమైన తమ అరణ్యకమైన సంస్కృతిని వికసితం చేశారు. దేశ చరిత్ర దేశాల వారీగా రాజ్యాల వారీగా కాకుండా నదుల వారీగా వ్రాస్తే ప్రకృతిలో అంతర్లీనమైన ప్రజాజీవనము నదీ ఉద్గమ స్థానము నుంచి నదీ ముఖం వరకు విస్తరించే రాష్ట్రం యొక్క వైభవము అభివృద్ధి బాగా తెలుస్తాయి. సింధు నదీ ప్రాంతంలోని గుర్రాలను సైంధవములని అంటాము. భీమ నది వద్ద లభించే పొట్టి గుర్రాలు కూడా భీమా నదీ తీరంలో మేసి ఆ నీరు త్రావి పరిపుష్టాలై ప్రసిద్ధికెక్కినవి. కృష్ణా తీరంలో పెరిగే ఆవులు ఎడ్లను చాలా మన్నిక చేసి పెంచుతారు. పూర్వకాలంలో ప్రతి నదీ తీరంలో వికసించిన ప్రత్యేకమైన సంస్కృతి అనేక రకాలుగా గుర్తింపబడేది. భారతీయ సంస్కృతిలోని రెండు ముఖ్య విభాగాలను తెలియజేసే సరిహద్దు రేఖగా నర్మదా నది వ్యవహరించబడుతోంది. రేవాకి ఉత్తరాన విచార ప్రధానమైన పంచగౌడ సంస్కృతి, రేవాకి దక్షిణాన ఆచార ప్రధానమైన ద్రవిడ సంస్కృతి ముఖ్యంగా వ్యాప్తిలో ఉన్నాయి. విక్రమ శకం, శాలివాహన శకం రెండు కాలమానాలు నర్మదా నదీ తీరంలో వ్యవహరింపబడటం మారటం జరుగుతోంది. నర్మదా నది ఉత్తర దక్షిణంగా భారతదేశాన్ని విభజించే రేఖగా మధ్య హిందూ దేశం నుంచి పశ్చిమ తీరం వరకు ప్రవహిస్తోంది. గోదావరి పశ్చిమాన సహ్యాద్రి కొండలలో నుంచి ఉద్భవించి తూర్పున బంగాళాఖాతం వరకు సరిహద్దు రేఖగా వ్యవహరిస్తోంది. ఉత్తర తీరపు బ్రాహ్మణులు సంకల్పం చెప్పుకునేటప్పుడు రేవాయాహ ఉత్తరే తీరే అంటారు. పైఠణ్కు చెందిన దక్షిణ తీరపు బ్రాహ్మణ్యం గోదావర్యాహ దక్షిణే తీరే అని చెప్పుకుంటారు. ఏ నదీ తీరంలో శాలివాహనుడు అనే శాతవాహనుడు మట్టి బొమ్మలను మహారణానికి మనుష్యులుగా సైనికులుగా చేసి యవన బలాన్ని పరాస్తం చేశాడో అట్టి గోదావరికి సంకల్పంలో స్థానం లేకుండా ఎలా ఉంటుంది? నర్మదా నది ప్రదక్షిణం తను చెయ్యలేదు. అమరకంటకం వెళ్ళి ఆ నది ఉద్గమం చూడాలనే సంకల్పం నాకు చాలా కాలం నుంచి ఉన్నది. గత సంవత్సరం వింధ్య ప్రదేశం రాజధాని రేవా వరకు వెళ్ళటం పడినది. కానీ అమరకంటకం వెళ్ళలేకపోయాను. నర్మదా నదీ దర్శనం అనేక చోట్ల జరిగినది. కానీ నర్మద గొప్పతనాన్ని జబల్పూరులో బేడాఘాటు వద్ద విశేషంగా తనివితీరా చూశాను. బేడాఘాటు వద్ద నావలో కూర్చుని నీలం పసుపు పచ్చ రంగు చలువరాతి కొండల మధ్య జలవిహారం చేస్తూ ఉంటే యోగ విద్యా ప్రభావంతో నిగూఢ మానవ చిత్తరహస్యాలను మేము కనుగొంటున్నామా అని అనిపించింది. బందరుకూద్ అనే చోట పూర్వకాలంలో సర్దారులు గుర్రాలతో నదిని దాటిన సంగతులు మొదలైనవి వింటూ ఉంటే మధ్యయుగపు చరిత్ర మళ్ళీ ప్రాణం పోసుకున్నట్లు అనిపించింది. ఇటువంటి గూఢమైన దగ్గర కొండ మీద యోగ విద్యా ప్రవీణులై చౌసిట్ యోగిన్ల మందిరం కట్టించి మధ్యలో నందిపై శివపార్వతులను ప్రతిష్ఠించి ఉంటారు. ఈ యోగిన్ల మూర్తులను చూడగానే భారతీయ వాస్తు శిల్పకళా ప్రజ్ఞకు జోహారులర్పిస్తూ అవనత శిరస్కులమవుతాము. అంత చక్కని మూర్తులను ధ్వంసం చేసేవారి ధర్మం వాడి దౌర్బల్యాన్ని సూచిస్తుంది. కానీ శతాబ్దాలుగా మనకు ఖండిత మూర్తులను చూడవలసిన ఈ స్థితి కలిగినది. ధువాధార ప్రకృతి ప్రసాదించిన ఒక స్వతంత్ర్యమైన కావ్యం. అధపతనానంతరం ఖండఖండాలైన తరువాత కూడా సునాయాసంగా పూర్వరూపం ధరించి శాంతంగా ముందుకు పోగలిగిన స్వభావం కలవి కనుకనే వీటిని జీవనమని అన్నారు. జీవనమే కాదు, జీవనతమము అని కూడా అనవచ్చు. వర్ష ఋతువులో సమస్తం జలమగ్నమైనప్పుడు ధార ధువ అంటే నీటి తుంపరలతో ఏర్పడే పొర రెండూ కనిపించవు. వర్షాకాలం తరువాతనే ధువాధార స్వరూపం చూడాలి.
ప్రపాతం కేసి తదేకంగా దృష్టి నిగుడించి చూడటం నాకంత ఇష్టం లేదు. ఎందుచేతనంటే జలపాతం కళ్లకు మత్తు కలిగించే దృశ్యం. చాకలి రేవులో మాదిరి ఈ జలపాతం వద్ద సబ్బు బుడగలవలే నురగలు గ్రక్కుతూ కనిపిస్తుంది. చుట్టుప్రక్కల నీటి తుంపరలతో ఏర్పడ్డ మబ్బులు అటూ ఇటూ తచ్చాడుతూ ఉంటాయి. అప్పుడు ఎంత చూసినా తనివి తీరదు, మనసు చెదిరిపోతుంది. ఆ దృశ్యం చూచి బయటకు వచ్చిన తరువాత మునుపటి వలె ఉన్నట్లుగా తోచదు. ఇటార్సీ, హోసంగాబాద్ సమీపంలో నర్మదా ప్రత్యేకంగా కనిపిస్తుంది. అక్కడ నేల మీద రాళ్లు పేరుకుని వంకర టింకరగా గుట్టలు పడి ఉన్నాయి. ఏ భూకంపం కారణం చేత రాళ్లు ఈ స్థితిలో నేలను అంటుకొని ఒక తలముగా ఏర్పడ్డాయో ఎవరూ చెప్పలేకపోయారు. నర్మదా నదీ తీరంలో భగవంతుని ఆకృతిని ధరించి కూర్చున్న పాషాణం సైతం ఈ విషయంలో ఏమీ చెప్పలేదు. ఆ నర్మదా నది శిరోవేష్టనం వలె పొడవు వెడల్పు తగ్గినదై అంకరేశ్వరుని పరివారాన్ని సేవిస్తూ బడౌచ్ వద్ద బొత్తిగా ఒంటరి దానివలే గోచరిస్తుంది. కబీరువడం వద్ద ఏర్పడిన లంకను పోషించే ఆనందం ఒక పర్యాయం లభించినా నర్మదా నదికి సాగర సంగమం చేరేసరికి అనేకానేక లంకలు ఏర్పడి ఆ విధంగా కుటుంబం పెద్దది కావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. హిందూ దేశంలో కబీరువడం ఆశ్చర్యం కలిగించే చోట్లలో ఒకటి. లక్షలాది ప్రజలు దాని నీడను విశ్రమించడానికి వీలైనటువంటిది. పెద్ద పెద్ద సైన్యాలు ఆ నీడను శిబిరాలు వేసుకున్నాయి. వ్రాలినటువంటి ఒక వటవృక్షం నర్మద ప్రవాహం మధ్యలోనున్న లంకలో పురాణ పురుషుని పోలి అనంతకాల ప్రతీక్ష సల్పుతున్నదా అన్నట్లు ఉన్నది. వరదలు వచ్చినప్పుడు లంకలో కొంతమేర నీటిలో కొట్టుకుని పోతుంది. ఆ ప్రవాహంలో పడి వటవృక్షం తాలూకు కొమ్మలు ఊడలతో సహా కొట్టుకుపోతాయి. ఇటువంటి కొట్టుకుపోవడాలు కబీరువడం వద్ద చరిత్రలో ఎన్నిసార్లు జరిగినదో లెక్కలేదు. నదీ ప్రవాహం సాగుతూ ఉంటుంది. వటవృక్షం ఆకులు రాలిపోతూ ఉంటాయి. సనాతన కాలము నాటివి ఉంటాయి, లేతవి ఉంటాయి. అవి త్రికాల జ్ఞానం కలిగినవి, విస్మరణశీలం కలిగినటువంటివి. కాలపురుషుని, కాలాతీత పరమాత్మను అఖండంగా ధ్యానించే ఋషులు, మునులు, సంతు మహాపురుషులు ఏ నదీ తీరంలో యుగ యుగాల నుంచి నివసిస్తూ వచ్చారో ఆ ఆర్య అనార్యులందరికీ కూడా తల్లి అయిన నర్మద భూత భవిష్య వర్తమాన కాలాలలో మనుష్యులందరకు కళ్యాణం చేకూర్చుగాక. నర్మదా నీకు జయమగుగాక. ఆగస్టు 1955. ఇది ఉభయాన్వయి నర్మద. దేశ చరిత్ర దేశాల వారీగా, రాజ్యాల వారీగా కాకుండా నదుల వారీగా వ్రాస్తే ప్రకృతిలో అంతర్లీనమైన ప్రజాజీవనము, నదీ ఉద్గమ స్థానము నుంచి నదీ ముఖం వరకు విస్తరించే రాష్ట్రము యొక్క వైభవము, అభివృద్ధి బాగా తెలుస్తాయి అని అన్నారు. ఎంత సత్యమో కదా. అలాగే ఏ నదికి లేనటువంటి ప్రత్యేకత నర్మదా నదికి. నదీ ప్రదక్షిణ ఎందుకు చేయాలో కూడా ఈ వ్యాసం ద్వారా తెలిసింది. ఇది ఈసారికి. వచ్చేసారి మరో రచనతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.